సార్, హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఒకటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ అనేది హైపోథైరాయిడిజంలో ఎక్కువగా ఉంటుంది, హైపర్ థైరాయిడిజంలో తక్కువగా ఉంటుంది. ఒక ఇంజన్ తీసుకుంటే ఇంజన్ ఎక్కువగా పనిచేస్తే ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తుంది, ఇంజన్ స్లోగా పనిచేస్తే తక్కువ ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది. థైరాయిడ్ అనేది ఒక ఇంజన్ లాగా. హైపోథైరాయిడిజంలో ఇంజన్ స్లో అవుతుంది, స్లో అవడం వల్ల ఎనర్జీ తక్కువగా ఖర్చు అవుతుంది. తక్కువ ఖర్చు అవడం వల్ల వాళ్ళు మబ్బుగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉండరు, స్లోగా ఉంటారు, మెటబాలిజం స్లో అవుతుంది, మూమెంట్ ఇంటెస్టైన్ మూమెంట్ స్లో అవుతుంది, దానివల్ల కాన్స్టిపేషన్ అవుతుంది, హార్ట్ కొట్టుకోవడం కూడా స్లో అవుతుంది, దానివల్ల బ్రాడీ కార్డి అవుతుంది, ఈవెన్ మెన్సెస్ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో హెయిర్ లాస్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతారు. అంటే నార్మల్గా తినకపోయినా, ఎంత తక్కువగా తిన్నా కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు. ఇది హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉన్నాయి అని అర్థం. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇంజన్ ఎక్కువగా పనిచేస్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఎక్కువగా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా నార్మల్ పని చేసిన వాళ్ళ ఎనర్జీ ఎక్కువగా వేస్ట్ అవ్వడం వల్ల స్వెట్టింగ్ ఎక్కువగా అవుతుంది, ఇరిటేటింగ్గా ఉంటారు, ఆగం అవుతూ ఉంటారు, హార్ట్ రేట్ గుండె రేట్ ఎక్కువగా కొట్టుకుంటుంది, ఇంటెస్టైన్ మూమెంట్ పెరుగుతుంది, దానివల్ల డయేరియా ఎక్కువగా వస్తాయి. ఈవెన్ హార్మోన్స్ కూడా ఇర్రెగ్యులర్ ఉండడం వల్ల ఎమనోరియా అంటే మెన్సెస్ సరిగా రావు. దీంతో పాటు వీళ్ళకు కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. వెయిట్ వచ్చేసి ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతూ ఉండడం వల్ల హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, బక్కగా అయిపోతూ ఉంటారు. సో ఎంత అన్నం తిన్నప్పటికీ, ఎంత ఫుడ్ తీసుకున్నప్పటికీ వాళ్ళు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. సో ఇవి డిఫరెన్సెస్ హైపో అండ్ హైపర్ థైరాయిడిజం. థ్యాంక్ యూ.